బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4,000 పింఛన్, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వడ్డీ లేని రుణం, బీసీలకు 5,000 కోట్లతో ఆదరణ, వారి రక్షణకు ప్రత్యేక చట్టం, స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకి 34% రిజర్వేషన్లు, బ్యాడ్జీ ఉన్న డ్రైవర్ అన్న 15,000 జరిమానా, హరిత పన్ను భారం తగ్గింపు, వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000, బ్యాడ్జీ ఉన్న డ్రైవర్ అన్నకు 15,000 రూపాయలు. అట్లాగే జరిమానా, హరిత పన్ను భారం తగ్గింపు, వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000, రైతులకు 5 ఏళ్లలో 1,90% రాయితీపై బిందు సేద్యం, రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, మెరుగైన పీఆర్సీ, ఐఆర్, ఆస్తి పన్ను సమీక్ష, చెత్త పన్ను రద్దు, డీజిల్ పెట్రోల్ ధరల నియంత్రణ, గ్రామాల నుంచి మండల జిల్లా కేంద్రాలకు రహదారుల నిర్మాణం, గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం 100 రోజుల్లో కట్టడి, అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం. ఇది టోటల్గా ఇచ్చినటువంటి హామీలు. సూపర్ 6కి చోడు, షణ్ముఖ వ్యూహం కింద ఇంటింటికి రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, పూర్ టు రిచ్ పేదలను సంపన్నులుగా చేసే దిశగా ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం పథకాలు, సౌభాగ్య పదం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలను ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్య స్థాయి పెంపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంటికి వెళ్ళిన వారు